భర్త చనిపోయిన తరువాత ఏ విధమైన జీవనాధారం లేకుండా ఉన్నామని, సంబంధిత అధికారుల వద్దకు వెళ్లినా న్యాయం జరగలేదని ఏడిద ప్రియదర్శిని ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో రఘుదేవాపురానికి చెందిన వివాహిత ఏడిద ప్రియదర్శిని మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన భర్త కోవిడ్ సమయంలో చనిపోయారని తెలిపారు. అప్పటి నుంచి జీవనం సాగించడానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అత్త ఇంటి తరపు నుంచి రావాల్సిన ఆస్తులు రాకుండా ఆడపడుచులే స్వాధీనం చేసుకోవడమే కాకుండా తరచూ దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ మేరకు సీతానగరం పోలీస్ స్టేషన్ లో ఇటీవల ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. గ్రామంలో ఉన్న పెద్దల వద్దకే కాకుండా తూర్పుగోదావరి జిల్లాలో పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధుల వద్దకు వెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 10వ తరగతిలో అత్యధిక మార్కులు వచ్చిన కుమార్తెను చదివించే స్తోమత లేకుండా చదువు మధ్యలోనే నిలిపేయాల్సి వచ్చిందని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరగకపోతే చావు తప్ప వేరే మార్గం కనిపించడం లేదని కన్నీళ్ల పర్యంతమయ్యారు. నాకు 2006లో మ్యారేజ్ అయిందండి. మా మామయ్య గారి పేరు అప్పులు గారు. ఆయన ఎయిర్పోర్ట్లో చేసేవారండి. నాకు 2 ఆడపడుచులండి. మా ఆయన గారు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో పనిచేసేవారండి వైజాగ్లో. మేము మామయ్య గారితోనే ఉండేవాళ్ళం అండి. మేము అందరం కలిసి ఎయిర్పోర్ట్లో క్వార్టర్స్లో ఉండేవాళ్ళం అండి. మామయ్య గారికి రిటైర్మెంట్ అయిన తర్వాత మామయ్య గారు వైజాగ్ నుంచి రఘుదేవపురం వస్తారండి. మేము అక్కడే ఉన్నామండి. 2020లో అత్తయ్య గారు చనిపోయారండి. తర్వాత మా వారు కోవిడ్లో చనిపోయారండి. తర్వాత 2023లో మామయ్య గారు చనిపోయారండి. అప్పటి నుంచి మాకు ఈ సమస్య జరుగుతూనే ఉన్నదండి. మా ఆయన గారు చనిపోయిన టైంలో మా వారు చంద్రలేని మా పెద్ద ఆడపడుచండి ఇండిపెండెంట్ చంద్రలేని ఆమెని సర్పంచ్గా గెలిపించారండి. గెలిపించి 10 లక్షల క్యాష్ ఇచ్చి తనకు ఒక స్కూటీ కొనిచ్చి అమ్మాయిని గెలిపించారండి. ఆ టైంలోనే కరోనా వచ్చి మా వారు చనిపోయారండి. తన పదవి అడ్డు పెట్టుకుని మొత్తం మామయ్య గారు ఉండగా ఆస్తంతా ఆయన చేసుకున్నారండి ఆయనతో. నాకు ఈ విషయం తెలియదండి. నేను కోవిడ్లో ఉన్నానండి. నన్ను చాలా హింసలు పెట్టిందండి. ఇంటికి వెళ్ళినా బాధలు పెట్టిందండి. మా పిల్లల్ని చాలా అసహ్యంగా మాట్లాడి చాలా ఒత్తిడి చేసేదండి మమ్మల్ని. ఇంక నేను రాజమండ్రి నుంచి ఇంకా అద్దె కట్టుకోలేక నేను ఇంకా కొంతమంది నుంచి మా రఘుదేవపురం వెళ్ళిపోయానండి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత 4-5 నెలల నుంచి అక్కడే ఉన్నానండి. నేను ఈ 5 సామాన్లు పట్టుకుని ఇంకా కొంతమంది వెళ్ళిపోయానండి. కొంతమంది నుంచి రఘుదేవపురం వెళ్ళిపోయానండి. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మాతో మేము సామాన్లు సర్దుకుంటున్నాం. లోపల సర్దుకుంటుంటే మా వెనక నుంచి వచ్చి మమ్మల్ని చాలా మాట్లాడి నేను నా కొడుకు నా తల్లి నేను వెళ్ళి సామాన్లు లోపల పెడుతున్నాను. లోపలికి వెళ్తుంటే బాబుకి అన్నం పెట్టానండి. పెట్టిన తర్వాత అన్నం కూర అన్నీ తన్నేసి కాలు తన్నేసి ఇది నా ఇల్లే, నీకు ఇక్కడ పని ఏంటి, నీకు సంబంధం లేదని మమ్మల్ని నన్ను జుట్టు పట్టుకుని వాళ్ళ ఆడపడుచు వాళ్ళ కొడుకు వీళ్ళందరూ కలిపి గోడకేసి కొట్టేశారండి బాగా. అదే తరుణం మా అమ్మగారు నా కూతురు చంపేస్తుంది బాబాయ్ మా అమ్మగారు వచ్చినందుకు ఆవిడ కత్తితో దాడి చేశాడండి వాళ్ళ చిన్న కొడుకు. నా కొడుకుని వాళ్ళ ఆయన వాళ్ళ కొడుకు ఇంకా చాలామంది ఒక 8 మంది కుర్రోళ్ళు వచ్చి నా కొడుకుని పట్టేసుకున్నారండి. పట్టుకోగానే మా ఓడు బందీ అయిపోయాడండి. అక్కడ నా తల్లిని కొట్టేస్తున్నానని హడావుడిగా వచ్చి నా కొడుకు వాళ్ళని చేతితో ఇడిపించగానే వాడిని రక్కేశారండి. ఇవన్నీ నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం గల కారణం ఏంటంటే ఈయన 5 సంవత్సరాలు ఇంట్లో ప్రవేశపెట్టిన తర్వాత ఇల్లు లేకుండా ఉన్న ఇల్లును ఆక్రమించుకొని ఆమెకు ఇల్లులు ఉన్నాయి, భూములు ఉన్నాయి, పక్కనే ఆ సొంత ఇల్లు ఉంది, భర్త ఇల్లు ఉంది. అలాగే ఎనగొండ వారిపేట అక్కడ సొంత ఇల్లు ఆమెకి 4-5 సొంత ఇల్లు కలిగి ఉండి ఆస్తులు కలిగి ఉండి ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్గా చేసి ఒక ఆడపిల్లని నట్టేట నిలబెట్టేసి ఈరోజు ఏ సంబంధం లేదు, మా నాన్న నాకు దీన్ని రాసిచ్చాడు, నాకు రిజిస్ట్రేషన్ అయిపోయిందని చెప్పి వీళ్ళకి అన్యాయం చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది నేను ఈ యొక్క సమస్యని ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి అని చెప్పే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. ఇది ఎలా ఉండగా పెద్దల సమక్షంలో సంవత్సరాల క్రితం ఒక ఇల్లు కట్టివ్వం, సైట్ ఇవ్వం, భూమి ఉంది కాబట్టి ఓ 70 సెంట్లు భూమి రాసిస్తామని చెప్పి ఆ భూమి కూడా పాస్ పుస్తకాలు సొసైటీలో పెట్టేసాం, లోన్లే ఉన్నాయి, అవి విడిపిస్తే కానీ మేము చేయలేమని చెప్తే ఆ సొసైటీ భూములకు సంబంధించి ఈమె 5,20,000 అప్పు కట్టాలంటే వాళ్ళ తమ్ముడు ద్వారా అప్పు తీసుకొచ్చి 5,20,000 ఆమెకు అక్కడ అప్పు కట్టి సొసైటీలోంచి భూమి విడుదల చేశారు.
రిజిస్ట్రేషన్ చేస్తానని నమ్మించి అది కూడా రిజిస్ట్రేషన్ చేయలేదు. దాదాపు 5 సంవత్సరాల నుంచి నిలువ నీడ లేకుండా చాలా శ్రమలు అనుభవిస్తూ ఉందండి. అంచేత ఈమె నిమిత్తం మేము మిమ్మల్ని అందరినీ సహాయం కోరుతున్నాను. ఇది ఒక ఆడపిల్లకి జరిగినటువంటి అన్యాయం. ఎవరింటి పేరు మోసుకొని ఆస్తులుండి అన్నీ ఉండి అది వాళ్ళు అనుభవిస్తూ 5 సంవత్సరాల నుంచి నిలువ నీడ లేకుండా బయటకు గెంటేశారు. ఇప్పుడు వీళ్ళకి ఉండడానికి ఇల్లు లేదు, వీళ్ళు ఎక్కడ ఆశ్రయించాలో కూడా తెలియని పరిస్థితి. తల్లిని ఎంతవరకు ఆశ్రయించారు, తల్లి కూడా ఎంతకాలం చూస్తుందండి. వాళ్ళేమో వృద్ధాప్యంలో ఉన్నారు, వీళ్ళేమో ఆస్తులకు సంబంధించిన అన్ని కూడా వాళ్ళు అనుభవిస్తున్నారు. కనుక ఈ సందర్భంలో ఇదే సమస్య నిమిత్తం 5 సంవత్సరాల నుంచి అప్పటి మాజీ ఎమ్మెల్యే గారు, అంటే అప్పుడు ఎమ్మెల్యే గారు, ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే గారు చక్కంపూడి రాజా గారిని ఆశ్రయించాం. వీళ్ళు వెళ్ళడం కలవడం జరిగింది, నేను కూడా చెప్పడం జరిగింది. అలాగే విజయలక్ష్మి గారితో తెలియపరిచాం, జక్కంపూడి విజయలక్ష్మి గారికి, ఆయమ్మ కూడా న్యాయం చేస్తా అన్నారు. జక్కంపూడి గణేష్ గారికి చెప్పాం, వారు కూడా న్యాయం చేస్తా అన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే గారు భక్తులు బలరామకృష్ణ గారు వారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది, వారు కూడా న్యాయం చేస్తారని చెప్పారు. అయితే మొన్న జరిగిన దాడికి ఎఫ్ఐఆర్ వేశారు, పోలీసు వారు స్పందించి ఎఫ్ఐఆర్ వేశారు. అయితే ఇప్పుడు ఆ సామాన్లన్నీ లోపల పెట్టి ఇంటి తాళాలు వేశారు. పరిస్థితులు నిలువ నీడలేని పరిస్థితుల్లో ఈమె రోడ్డు మీదకి వచ్చింది. ఈ సందర్భంగా నేను మీ అందరి ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈమెకు న్యాయం జరగాల, ఈమెకు నీడ కల్పించాలా. అక్కడ పరిస్థితులకి అక్కడ జరిగిన దానికి పెద్దలందరూ తెలుసు కాబట్టి వాళ్ళు స్పందించాలని కోరుకుంటున్నాను.